అవసరం. అమ్మ, ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ఈరోజు సులభంగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారు కూడా తమ తమ వ్యక్తిగతంగా ఇష్టపడే దైవాన్ని ప్రార్థించుకోవడంతో ప్రతిరోజు ప్రారంభిస్తారు కనుక తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ రోజున సూర్యనారాయణ స్వామిని ప్రార్థించటం, సూర్యనారాయణ స్వామిని కానీ లేకపోతే నారాయణ స్వామి, భావనారాయణ స్వామి మొదలైన వాళ్ళందరికీ సంబంధించిన వాళ్ళని ప్రార్థించటం కానీ, వారికి సంబంధించిన స్తోత్రాదులు, వారికి సంబంధించిన దేవాలయాలు ఏదన్నా ఉంటే అవి చూడడం మొదలైనవన్నీ చేయడం బట్టి మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి సూర్యుడికి సంబంధించి తప్పనిసరిగా ప్రతిరోజు స్నానానంతరం సూర్య నమస్కారం చేయడం, అలాగే సూర్యుడికి సంబంధించిన ఈ అరుణం మొదలైన వినడం, అలాగే అష్టోత్తరాలు అలాంటివి వినడం, ఇంకా అవకాశం ఉండి చేయగలిగిన వాళ్ళు ఆదిత్య హృదయం లాంటిది వినడం కానీ చేయడం కానీ ఇవన్నీ చేయడం బట్టి అన్ని విధాలా ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో పలుకుబడి, గుర్తింపు, రాజకీయ విషయాలు, తండ్రికి సంబంధించిన విషయాలు మొదలైన వాటన్నిటికీ కూడా కారకుడు కాబట్టి వాటన్నిటి విషయాల్లో మీకు అనుకూలతలు సిద్ధింపచేయాలి అంటే వీలైనంతవరకు సూర్యనారాయణ స్వామికి ప్రార్థించడం అనేది చాలా విశేషంగా చెప్తారు. కనుక సూర్యనారాయణ స్వామికి సంబంధించిన విష్ణుమూర్తి దేవాలయాలు అలాగే భావనారాయణ స్వామి ఇవన్నీ కూడా మీకు అనుకూలతలు సిద్ధింపచేస్తాయి. కాబట్టి వాళ్ళ అవకాశం ఉన్నవాళ్ళు దీనికి సంబంధించినవి చేసినట్లయితే అది కొంతవరకు బాగుంటుంది. అలాగే ఇది కేవలం ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశిఫలాలు కేవలం ఒకే వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని భావించకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి వీటిని చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది సరి అయిన విధానం కనుక ఆ విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎదురవుతున్న చిన్న చిన్న అవరోధాలని కూడా చిన్న చిన్న పరిహారాలతో అధిగమించి ముందుకు వెళ్ళగలరన్న విషయాన్ని గుర్తింపు చేసుకోవాలి. నేటి వైశిష్ట్యం